అలాగే క్వార్ట్స్కి సంబంధించి కూడా 2023 నుంచి అంత చేశాడు ఇంత చేశాడు అంత అంటున్నారు కదా. ఒక ఈడీ ఎంక్వైరీ చేసుకుందామా 2022 నుంచి ఈ రోజు దాకా ఒక ఈడీ ఎంక్వైరీ పిలవండి. అత్యున్నతమైన ఎకనామిక్ అఫెన్స్ కి సంబంధించిన ఇన్వెస్టిగేషన్. ఎవరు ఎత్తారు, ఏ మైన్ లో నుంచి మెటీరియల్ ఎత్తారు, ఏ మైన్స్ లో బ్లాస్టింగ్ జరిగింది, ఏ మైన్స్ లో నుంచి ఎక్స్పోర్ట్ వెళ్ళింది, ఎవరికి ఇచ్చారు అన్నది ఈ రోజు దాకా ఎంక్వైరీ చేద్దాం రండి. నేనే అడుగుతున్నాగా రండి. అసలు 2022 నుంచి ఈ గంట దాకా ఈ రోజు దాకా దాన్ని కూడా మీరు చెప్తున్నారు కదా తొందరలోనే. మీరెవరైతే నాకు శ్రీకాంత్ రెడ్డి కలిసి చేశాం క్వార్ట్స్ అని చెప్తున్నారో అదే వ్యక్తి ద్వారా ఖచ్చితంగా ఈడీ కోర్టులోనే పిటిషన్ ఇస్తాను ఎంక్వైరీ చేయమని. నేను శ్రీకాంత్ రెడ్డి కలిసి చేస్తుంటే నా బినామీలు వేస్తుంటే మేము ఇవ్వాల్సిన అవసరం లేదు కదా, మేము చేయాల్సిన అవసరం లేదు కదా, తప్పకుండా చేస్తాను. ఎవరో ఒకరిని పిలుచుకురావటం వేయటం, మీరు కాలే రైట్ అరెస్ట్ చేస్తారు. ఒక 30 రోజులు 60 రోజులు 90 120 ఉంటా. మీరు పెట్టేసినంత మాత్రాన నాకేదో కొంతమంది సునకానందం పొందొచ్చు, కొంతమంది ఆనందపడవచ్చు, బురద చల్లొచ్చు. ఈరోజు ఓపెన్గా ఇంతకన్నా ట్రాన్స్పరెంట్గా ఈరోజు నాకు పవర్ లేదు ఏం లేదు, నా ఆస్తుల మీద కూడా ఎంక్వైరీ చేయండి నేనే అడుగుతున్నా. లేదా క్వాంట్స్ మీద కూడా ఎంక్వైరీ చేయండి. ఈ రోజు దాకా ఎవరెవరు దొరుకుతారో అన్ని బయటకు వస్తాయి కదా, ఎవరెవరు సునకానందం పడతారు. ఎందుకంటే ఏడంటే పోలీసులను చేయొచ్చు, వీడియో నానిచ్చేయడం అంత ఈజీ కాదు కదా. ఎవరు లేఅవుట్ వేసుకున్నా పాపం నా అనుచరుడు వేసుకున్నా ఎవరైనా వేసుకుంటే అది అనిల్ కుమార్ యాదవ్. నా అనుచరుల అకౌంట్లో 18 కోట్లు పడ్డాయని చెప్పారు. స్టేట్మెంట్ రిలీజ్ చేయమనండి, ఏ అకౌంట్లో పడిద్దో. మీరు చెప్పారు కదా 4 అకౌంట్లో 18 కోట్లు పడిందని ఏదో పేపర్ రాశారు కదా, రిలీజ్ చేయండి. మీ చేతిలో ఉంది కదా 18 crores ఏ అకౌంట్లో పడిందో. 2024 ముందు ఏ అకౌంట్లో ఎవరు 18 కోట్లు వేశారో చెప్పమనండి. నేను విపిఆర్ గారు సంతోషం, మొత్తానికి విపిఆర్ గారు నేను చెప్పిన అలిగేషన్స్ కరెక్టే అని ఒప్పుకున్నందుకు ముందుగా ఆయనకి ధన్యవాదాలు తెలియజేస్తాను. మేము క్వార్ట్స్ చేశాము అని చెప్పినందుకు ఆయనకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇప్పుడన్నా ఆయననే 2 కంపెనీలు పెట్టామని చెప్పాడు. ఒకటి ఆయన, రెండోది నీ బినామీయా, అంతే కదా. నీ కింద ఉన్న నీ ఇంట్లో ఉన్న వ్యక్తి పేరు మీద ఇంకో కంపెనీ పెట్టామంటే అది నీ బినామీయే కదా. నేను 20,000 చేశాను, సంవత్సరం అంతా 1,00,000 చేసింది, పోయిన సంవత్సరం 9 లక్షలు. సరే 9 6 దాని మీద నేను డిబేట్ కూడా పెట్టదలుచుకోవట్లా. 9 లక్షలు పోయిందా 6 లక్షలు పోయిందా ఎంత పోయిందో నేను డిబేట్ పెట్టుకోవట్లా. మేము 20,000 చేశాం, 1,00,000 టన్నులు పోయింది ఈ సంవత్సరం. 1,00,000 టన్నులు పోతే కొరవ 90 మంది చేశారని ఏదో మాట్లాడాడు. 6 లక్షలు 9 లక్షలు ఎంతమంది చేశారు? 180 మంది చేశారు. ఆ 180లో అనిల్ కుమార్ యాదవ్ పేరుందా? ఆ 180లో అనిల్ కుమార్ యాదవ్ చేసింది ఉందా? లేదే. మీరు చెప్తున్న 20,000 టన్నులు నేను కంపెనీ పెట్టాలనుకున్నాను, 400 కోట్లతో మంచి చేయాలనుకున్నాను అని అన్నావు. రైట్, నువ్వు కంపెనీ పెట్టాలనుకున్నప్పుడు 20,000 టన్నులకి 20% కమిషన్ తీసుకోవాల్సిన అవసరం ఏముంది? ఎంక్వైరీ పంపించండి, దాన్ని కూడా అందరూ ఆ రోజు నుంచి ఈ రోజు దాకా పంపించండి. 20% తీసుకున్నారో తెలుస్తుంది. మీరు ఎందుకు మైన్స్ ఓపెన్ చేయలేదు? ఫెమీ ఎందుకు మా మైన్స్ ఓపెన్ చేయట్లేదు? కార్తలోనే పోయింది, నా మీద పోలేదే. ఫెమీ నా మీద పోలా, మీ మీద పోయింది. రాజాగారి మైన్ 1 year ఓపెన్ అవ్వాలా? చాలా మంది మైన్స్ ఎందుకు ఓపెన్ అవ్వాలిగా? మీ 20% కానీ మీ పాలసీకి సంబంధించిన దాని మీద కట్టలేని పరిస్థితుల్లో కాబట్టి లేట్ అయింది. మీ అంగీకరించిన తర్వాత ఓపెన్ అయింది, 20% తీసుకున్నారు. ఇది వాస్తవా కాదా? టెస్టింగ్ అన్నారు, పట్టుమని లీగల్ మైన్స్ 10 12 ఉన్నాయి. టెస్టింగ్ ఎక్కడైనా మామూలుగా ఎక్కడైనా పాలసీ ఏంటంటే ఒక 5 కిలోలు ఫస్ట్ పంపిస్తారు, లేదా 1 టన్ను పంపిస్తారు, లేదా మాక్సిమం 1 కంటైనర్ అంటే 27 టన్నులు పంపిస్తారు.
15 మైళ్ళకి 15 కంటైనర్లు అంటే ఎంత? మొత్తం 300 టన్నులు, 20,000 టన్నులు పంపిస్తారు ఎవరైనా టెస్టింగ్కి. నాకు తెలియదే. కానీ మీరు ఏది చెప్పినా మేము పెద్దోళ్ళమి, మేము చెప్తే సరిపోతుంది అనుకుంటే కాదు కదన్నా. రైట్, నేను ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత కంపెనీ మూసారు 400 కోట్లతో. ఆ కంపెనీ మీరు చైనాకు పంపించిన బృందంతో ఎగిరిపోయింది. అక్కడ ఎవరే వాళ్ళు మేము సహకరించము, ఇది సెట్ కదా, అప్పుడే ఎగిరిపోయింది. మేము గ్రామీణ యువతకి మేము అవకాశాలు కల్పించాలనుకున్నాము. ఆ కంపెనీలో ఏం పనులు ఉంటాయో తెలిసినా, రాయెత్తుకు వస్తారు, రాయెత్తి మిషన్లు వేస్తారు, పౌడర్ వస్తుంది, ప్యాక్ చేస్తారు. దానికి ఏ పనులు ఉంటారు? పాపం లేబర్ ఉంటుంది, అంతే కదా. మీరు ఆ పనిలో మీరు ఉద్యోగం వెళ్తారు, ఒక సాఫ్ట్వేర్ పెట్టించండి, ఓకే. లేదంటే ఇంక ఇండస్ట్రియల్ తీసుకురండి, ఓకే. ఈ ఇండస్ట్రీలో మహా అంటే 50 మంది పట్టుమని, లేదా 100 మంది. ఇప్పుడు రొయ్యల ఫ్యాక్టరీ పెడితే రొయ్యలు వస్తుందే, ఏం పని అది? ఆడున్న మహిళలకి రొయ్య అంటే సేమ్ అంతే. ఇది దానికి మేము పెట్టాలనుకుంటే ఇది చేశారు, అది చేశారు. 20. ఇది ఇంకొకటి, నీ కంపెనీ నుంచి, మీ కంపెనీలు ఆయన చెప్పిన కంపెనీలు ఫిని, లక్ష్మీ కార్స్ నుంచి లక్ష్మీ నరసింహ మినరల్స్ అనే కంపెనీకి, ఆ కంపెనీకి మైన్ లేదు, ఆ కంపెనీకి ఎండిఎల్ లేదు. ఇదిగో లక్ష్మీ నరసింహ మినరల్స్ అనే కంపెనీ, ఈ ధనలక్ష్మి మైనే లేదులేండి, అది ఇల్లీగల్ మైన్, పక్కన పెడదాం. ఈ కంపెనీకి దీనికి మైన్ లేదు, దీనికి ఎండిఎల్ లేదు, ఎక్స్పోర్టర్ కాదు. 10 కోట్ల రూపాయల పైన డబ్బులు ఆ కంపెనీకి ఎందుకు కొట్టారు? నేను చెప్తాను ఎందుకు కొట్టారంటే, ఈ కంపెనీ మేము గతం నుంచి చెప్తున్న శోభారాణి, శ్రీనివాస మైన్, సిద్ధి వినాయక మైన్ లో పర్మిషన్ లేని మైన్స్ లో నుంచి బ్లాస్టింగ్ చేసి మెటీరియల్ ఎత్తి ఈ కంపెనీల ద్వారా ఎక్స్పోర్ట్ చేశారు కాబట్టి ఆ డబ్బులు ఈ కంపెనీకి కొట్టారు. ఇది వాస్తవమా కాదా? ఒకటి ఎక్స్ప్లెనేషన్ అండి, మీ కంపెనీ నుంచి ఆ కంపెనీ ఎందుకు కొట్టారు? విపిఆర్ గారు చెప్పారు కదా, నా మీద విమర్శ చేస్తే నేను కామన్, విమర్శ కాదనట్లా, స్టేట్మెంట్లు మీరు తీయండి, అవునా కాదా? నిన్న ప్రశాంతమ్మ గారు చెప్పారు కదా, ఆడేసుకెత్తుతున్నారు ఇట్లాంటిది, మీరు ఏదైనా ఇట్లాంటివి మాట్లాడారు, అదే కదా మాట్లాడుతున్నాను సార్ నేను కూడా. మీ మైన్స్ లో నుంచి ఈ మైన్కి, ఈ కంపెనీకి ఎందుకు 10 కోట్ల పైన క్యాష్ వచ్చింది? ఆ కంపెనీకి మైన్ లేదు, ఆ కంపెనీకి ఎండిఎల్ లేదు, ఆ కంపెనీ ఎక్స్పోర్టర్ కాదు. ఆ మైన్లకు సంబంధించిన పెట్టిన సీసీ కెమెరాలు తీసుకెళ్తే ఆ కంపెనీలు, ఆ మైన్లు ఇల్లీగల్ మైన్కి సంబంధించి గతం నుంచి నేను మొత్తుకుంటున్న మైన్స్ లో నుంచి మెటీరియల్ ఎవరెత్తారు, బ్లాస్టింగ్ ఎవరెత్తారు? బోర్ హోల్స్ ఎందుకు వేస్తారు? బ్లాస్టింగ్ కి. ఎక్కడ వేసారు? నేను పోయినసారి పెట్టినప్పుడు ఎంపీ గారికి ఒకటి చెప్పా, ఏమని? సిద్ధి వినాయక శోభారాణిలో 30,000 నుంచి 1,00,000కి, 10,000 నుంచి 25,000కి ఈ 6 నెలల్లో వెళ్ళింది, ఇన్ని టన్నులు ఉందని. అది 50 years అయిపోయింది. ఆ మెటీరియల్ ఆప్షన్ చేస్తే 300 కోట్ల నుంచి 500 కోట్లు ప్రభుత్వానికి వస్తుంది. మీకు సంబంధించిన కాకపోతే అవి గవర్నమెంట్స్ ల్యాండ్స్ కాబట్టి వాటి మీద నోటీస్ బోర్డు పెట్టి ఆ మెటీరియల్ ఆప్షన్ చేయించండి, ఈ పత్రికల సమక్షంలోనే క్షమాపణ చెప్తాను అని చెప్పిన వాడిని నేను. అది కూడా చెప్పి 3 నెలలు అయింది. ఈ రోజు కూడా చెప్తున్నా, చెప్పాడు కదా నిన్న, నేనే కాదు నా కింద వాళ్ళు చేసినా కూడా నా దగ్గరికి రానిను అని చెప్పిన వ్యక్తివి. ఈరోజు నేను ఓపెన్ గా చెప్తా ఉన్నా, శ్రీనివాస మైన్ లో, సిద్ధి వినాయక మైన్, శోభారాణి మైన్స్ లో ఇంకా ఇల్లీగల్స్ జరుగుతా ఉంది. అయ్యి గవర్నమెంట్ 50 సంవత్సరాలు 60 సంవత్సరాలు అయిపోయిన మైన్స్. ఎందుకు మీరు హ్యాండ్ ఓవర్ చేసుకోవట్లేదు? ఆ మెటీరియల్ ఎందుకు ఆప్షన్ పెట్టట్లేదు? ఆ 300 కోట్లు 500 కోట్ల దోపిడీకి నీకు భాగస్వామ్యం లేకపోతే మీ కంపెనీ నుంచి ఈ కంపెనీకి ఎందుకు డబ్బులు పడ్డాయి? మీరు ఆప్షన్ పెట్టించండి, ఈ మైన్స్ లో బోర్డ్స్ పెట్టించండి, గవర్నమెంట్ మైన్స్ అని. ఇవన్నీ ఎందుకు చేయట్లేదు? మీకు వాటా లేకపోతే, మీ కంపెనీ నుంచి ఆ కంపెనీకి డబ్బులు లేకపోతే, తూతూ మంత్రం ఎవరన్నా విలేకరులు పెద్ద రాస్తే ఆ ఇంటికి పోయి దాంతో చేస్తుంటారు. సాక్ష్యం లేదంటే సాక్ష్యం వచ్చా గంటలోనే, రాష్ట్రం అంతా చూసా. ఇంకా చాలా ఉన్నాయి. ఆ శోభారాణికి మైన్కి సంబంధించి 2023లో పాలాని వాళ్ళు, ఆ డాక్యుమెంట్ కూడా
ఈరోజు తెద్దాం అనుకుని మర్చిపోయినా, అదే కదా ఉంది. పలాని వాళ్ళు మా మైండ్లో 4 టిప్పర్లు 4 హిటాచీలతో విపిఆర్ అనుచరుడు, ఆ పేరు నేను చెప్పదలుచుకోవట్లేదు నేను, ఆ పేరు ఎందుకు, నా నోటితో ఆ పేరు వద్దు. కానీ ఇప్పుడు విపిఆర్ అనుచరుడు, ఆ అనుచరుడు మా వెనక ఉన్నాడు అని చెప్పి దౌర్జన్యంగా ఆ మైన్లో మైనింగ్ చేస్తున్నారు అని చెప్పి ఒక కంప్లైంట్ సైదాపురం పోలీస్ స్టేషన్ లో పెడితే ఆ కంప్లైంట్ మీద ఎస్ఐ రాయటం కూడా జరిగింది. ఆ కాపీ కూడా నా దగ్గర ఉంది. నీ అనుచరులబ్బా, ఇదిగోండి ఎన్ని టిప్పర్లు మా వెనక ఆ వీపీఆర్ అనుచరుడు ఉన్నాడని సర్వేర్ నంబర్తో సహా ల్యాండ్ వేస్తే ఎన్ని మిషన్లు ఎన్ని టిప్పర్లు అంటే 4 ట్రాక్టర్లు 14 టిప్పర్లు 2 మిషన్లతో. ఇది కూడా ఇస్తా కాపీ కావాలంటే. మీ అనుచరులు, మీ దగ్గరున్న అనుచరులు, ఆడియో కాల్ రిలీజ్ అయిన అనుచరుడు, ఇంకా సైదాపురం అంతా చక్కర్లు కొడుతుంది. నేనే రోజు సైదాపురం గూడులు అడుగు పెట్టల. ఎన్ని వాస్తవాలు, దాని మీద ఎంక్వైరీ పోదాం. మా డిఎస్పీ గారు సిఐ గారు ఎవరో పిలిపించి ఎవరినో దగ్గర రాయించి కన్ఫెషన్ రాయరా అని చెప్పి దాన్ని పేపర్లోకి వచ్చి అన్నీ వద్దు. ఈడీకి వెళ్దాం బా, నేనే చెప్తున్నా, నేనే అడుగుతున్నాగా. ఇన్ని అవకతవకలు పెట్టుకొని నేను మంచి చేయాలనుకున్నాను. ఇంకోటి బా, నేనేదో సిఎస్ఆర్ ఫండ్ పెట్టి సాయం చేశాడు అని చెప్పాను. దీని మీద కూడా చెప్తా. నాకు 100 రూపాయలు వచ్చింది కంపెనీ పెట్టిన తర్వాత, 30 రూపాయలు ట్యాక్స్ కడతా గవర్నమెంట్కి. యాజ్ పర్ నామ్స్ 2% 1% సిఎస్ఆర్ ఖచ్చితంగా ప్రజలకి ఖర్చు పెట్టాల్సిన బాధ్యత ఆ కంపెనీకి ఉంది. దట్ ఈస్ అ రైట్. ఇప్పుడు నేను 30% ట్యాక్స్ కడుతున్నానని చెప్పి నా డబ్బు ఏంటంట ఎగ్గొడితే తంతరు, కేసు కడతారు. అలాగే 2% కూడా ఖర్చు పెట్టాలా. నువ్వు ఖర్చు పెట్టాల్సిన హక్కుని తీసుకొని వచ్చి ఆ డబ్బులను ఒక కంపెనీ ఫౌండేషన్ వేసుకొని దాంట్లో వేసుకొని ఖర్చు పెట్టేసి నేను దానకర్ణుడిని, అది కాక ఏదైతే ఒక రైట్ ఎస్టాబ్లిష్ అయిందో గవర్నమెంట్ నుంచి సిఎస్ఆర్ ఫండ్ ఖర్చు పెట్టాల్సింది కాక నీ ఆదాయంలో ఖర్చు పెట్టుంటే నువ్వు దానకర్ణుడిని చెప్పి ఒప్పుకుంటా నేను. ఇప్పుడు పాప మా డిఎస్ఆర్ కన్స్ట్రక్షన్స్ ఉంది, 60 కోట్లతో హాస్పిటల్ కడుతున్నారు. నిన్న నాకు తెలిసి దాదాపు 100 కోట్లు చారిటీ చేస్తున్నారు వాళ్ళు. అది చారిటీయా సిఎస్ఆర్ ఏదైనా అంటే దాంతో పోలిస్తే నువ్వేం చేయలేదు. 100 వాటర్ ప్లాంట్లు ఇచ్చావు, ఒక చిన్న స్కూల్ పెట్టావు, 300 మంది పెట్టావు. అది కూడా ప్రతి సంవత్సరం నువ్వు ఖచ్చితంగా 7 నుంచి 10 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి తేరాల్సిందే సిఎస్ఆర్ ఫండ్. లేకపోతే నీ మీద కేసు కట్టే పరిస్థితులు ఉంటాయి. అది కాకే నేను ఇంకా మంచి చేయాలనుకుంటున్నాను, నేత్రదానం చేస్తుంది కళ్ళగద్దాలనే. నాకు ఏమీ లేకుండానే 2017లో 1800 నుంచి 2000 మందికి నెల్లూరు నగరంలో కంటి అద్దాలు తీసిచ్చినోని, 180 సర్జరీస్ చేయించినోని నేను. గుండె భరోసా ద్వారా ఒక కార్యక్రమాన్ని తీసుకొచ్చి ఆ రోజులో 180 మంది నా దగ్గర ఆ టెస్టింగ్ ద్వారా చేసిన వాళ్ళ వల్ల 3 సంవత్సరాల బిడ్డ దగ్గర నుంచి 10వ క్లాస్ బిడ్డ దాకా ఆ రోజు వాళ్ళకి నాకు హార్ట్ ప్రాబ్లం ఉందని తెలిసి హార్ట్ సర్జరీ దగ్గర చేయించిన వాళ్ళు మేము. ఈ రోజు ఏదో నేను కంటి అద్దాలు ఇస్తా, నేనేదో పెద్ద వినూత్న కార్యక్రమం తీసుకొస్తాను. ఈ స్టేట్ లో కంటి భరోసా అనే కార్యక్రమం పెట్టి, రాజన్న కంటి భరోసాను పెట్టి 2000 మందికి కంటి అద్దాలు ఇచ్చి 180 మంది ఆపరేషన్స్ దగ్గర నుండి చేయించుకోండి నేను. చాలా అందరూ కూడా ఎక్కడికో దగ్గరికి మాకేం సిఎస్ఆర్ ఫండ్లు లేకపోయినా మంచో చెడో మేము చేసినాం అబ్బా. నీ హక్కుని నువ్వు నా సేవరంగా తెలివిగా ప్రజలకు తెలియదు, పాప అమాయకులకు తెలియదు కాబట్టి దాన్ని ఒక ఫండ్ వేసుకొని విపిఆర్ ఫౌండేషన్ లోకి వేసుకొని వాటర్ ప్లాంట్లు వేసుకొని కొందరు చేత అయిన దేవుడు, దానకర్ణుడు, ఏదో కర్ణుడు చెప్పు తప్పులేదు. నీ భజన చేసుకోవడంలో తప్పులేదు, నా గొప్పడు తప్పులేదు, నీ మంచో చెడో నీ ఉంటుంది ఓకే, దేని దాన్ని అడగట్లా. నేను అడిగేదల్లా ఈ వాస్తవాలు కాదా అని. ఆ రోజు మాకు సంబంధమే లేదన్నారు, ఈ రోజు సంబంధం ఎట్టొచ్చింది? 20% మేము లీగలే అంటున్నారు. లీగల్ మైండ్ వాళ్ళ దగ్గర కూడా 20% తీసుకుంటున్న గొప్ప మనుషులయ్యా మీరా? ఎవడన్నా తప్పు చేస్తుంటే వాడి దగ్గర తీసుకున్నాడంటే కూడా అర్థం ఉంది. అన్ని పర్మిషన్స్ ఉండి, అన్ని హక్కులు ఉండి, మాకు పర్మిషన్ 20% కట్టకపోతే మైన్ ఓపెన్ చేయకుండా కలెక్ట్ చేసిన మహానుభావులు మీరు. ఇది వాస్తవాలు. ఇవన్నీ ఎక్కడికి పోవు.
ఈడీ ఎంక్వైరీ చేస్తే ఎవరెవరు అకౌంట్స్ లో వైట్లు పడ్డాయి, ఎవరెవరు అనుచరులు వ్యాపారాలు చేశారు, ఎవరెవరు అనుచరులతో ఈ రోజు కలిసి వ్యాపారాలు చేస్తున్నారు, అన్ని బయటకు వస్తాయి కదా. నేను 7,000 తీసుకున్నానని చెప్పారు, ఆ ఇల్లీగల్ 30,000 అంటున్నారు కదా, ఆ 25,000 ఎవరికి అకౌంట్ లో పోయింది, అవి కూడా బయటికి రాని. ప్లాస్టిక్ చేసినోడు తప్పులే, ఇల్లీగల్ గా ఎత్తినోడు తప్పులేదంట. లాస్ట్ తీసుకొచ్చి అనిల్ కుమార్ యాదవ్ మాత్రం 7,000 తీసుకున్నాడు, నా మీద బిగించాలని చూస్తున్నా. కొరవలందరూ ఏమయ్యారా? ఎంక్వైరీ చేయి. నువ్వు చెప్పిన 6 లక్షల టన్నులు ఉన్నాయి కదా, అనిల్ యాదవ్ సరే మీరే అంటున్నదాన్ని చెప్తున్నా, అబద్ధాన్నే 6 లక్షలు 7,000 తీసుకున్నా, 6 లక్షల 20,000 తీసుకున్నాడు ఈడే. 6 లక్షలకి 7,000 తీసుకున్నాను అంటున్నారు కదా, 6 లక్షలకి 20,000 తీసుకున్నాడు కూడా. అవి కూడా రాని. ఇప్పుడు 20% తీసుకున్న వాళ్ళు రాని, అందరూ పోదాము, రమ్మని ఎంక్వైరీ చేద్దాము. ఇంతకన్నా నేనే ఏం అడుగుతాడు? తర్వాత